హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. నా పేరు ఎల్కేఎస్ అండి. ఇక్కడ చూస్తున్నాడు మనం ద బిగ్ మార్కెట్ పొంగనూరు అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. నా పేరు ఎల్కేఎస్ అండి. ఈరోజు మనం ది బిగ్ మార్కెట్ పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. పొంగనూరు పరస అయితే జరుగుతుందండి. ఈరోజు పరస అంటే మెగా మేళా. ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను, మెగా మేళా అనేది జరుగుతుందన్నమాట. సో పౌర్ణమి సందర్భంగా 5వ నెల ఇప్పుడండి. ఈ సంవత్సరం 2025 5వ నెల. ఈ నెలలో ఈ కంటిన్యూస్గా 4 వారాలు మార్కెట్లో కాకుండా పొంగనూరు ఆర్టీసీ డిపో దగ్గర అయితే ఇదైతే మేళా అనేది ఉంటుంది అనమాట. ఆవులకు సంబంధించిన ఎంటైర్ ఒంగోలు కానీ, హోలిస్టన్ కానీ, జెర్సీ కానీ, తరబుదూడలు కానీ, ఎంటైర్ క్యాటిల్కి సంబంధించిన ఆవులకు సంబంధించిన సంత అయితే మార్కెట్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కొన్ని వందల ఆవులు అయితే ఆ పక్క కూడా చూడొచ్చు, ఆ లాస్ట్ లోపల అయితే చూడొచ్చు. మొత్తం కూడా కొని కట్టేసి ఉన్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనం అయితే డీటెయిల్డ్గా పిన్ టు పిన్ వీడియోలు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఏమీ లేదండి. ఏ వీడియోలో కూడా మనం చెప్తున్నాం సపోర్ట్ చేయమనేసి, అంతే, అంతకుమించి ఏం చేయడం లేదనమాట. సో ఇక్కడ చూద్దాం, మంచి పెద్ద సైజు పాలావులు అయితే ఉన్నాయి. ఆ సైడ్ ఉండే ఆవుల వీడియోలు అయితే ఆల్రెడీ ఒక వీడియో చేసాం. దాని తర్వాత ఈ సైడ్ అయితే చూద్దాము, ఆవులు అయితే ఉన్నాయన్నమాట. హాయ్ బ్రదర్, ఇక్కడ చూడండి, ఎన్ని తెచ్చారు? 3 ఆవులు తెచ్చారు. ఏ ఊరు నుంచి మీరు? నెగిటివ్ లోకలే, ఇక్కడే. ఓకే, 3 ఆవులు తెచ్చారు. ఇవన్నీ కూడా ఏం చేత ఆవులు ఉన్నాయి మీ దగ్గర? హెచ్ఎఫ్, అన్ని హెచ్ఎఫ్ఏనా? సో ఈ ఆవును చూసుకుంటే ఎన్నో అవుతావు పాలెన్ని? 2 అవుతావు. పాలెన్ని? 10 ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 2 అవుతావు అండి. హెచ్ఎఫ్ పూటకి 10 లీటర్లుగా ఎత్తుంటారు. ఎన్ని రోజుల్లో ఎనబొద్ది ఇది? వారం రోజుల్లో ఎనబొద్ది. సో పూటకి 10 అంటే రోజుకి 20 లీటర్లు వచ్చే ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే చెప్తా ఉన్నారనమాట. 3 ఆవులు అయితే ఉన్నాయి, ఇంకా ఇంటి దగ్గర అయితే చాలా ఆవులు అయితే ఉన్నాయని చెప్పినారనమాట. సో 20 లీటర్ల పాలు 2 అవుతా ఆవు అనమాట. ఒక 10 రోజుల్లో అయితే ఎనబోతుంది చెప్తాను అనమాట. సో దీని ధర అయితే ఏం చెప్తాను బ్రదర్? 87,000 చెప్పారు. సో మీరు ఎంత తగ్గచ్చు? 87,000 చెప్పారు కదా, ఒక అంచనా 80 కాడికి రావచ్చు. ఫ్రెండ్స్ చూసి 87,000 అయితే చెప్తాను రండి. చెప్పడం 87,000 రూపీస్ అయితే చెప్పారు. సో అదే ఆస్కింగ్ రేట్ అండి. 87,000, 87,000 రూపాయలు అనమాట. సో తగ్గింపు ధర అనేది ఒక 7,000 రూపాయలు అయితే తగ్గుతుంది అని చెప్పారనమాట ఈ ఆవుని వారికి. సో బార్గింగ్ అనేది ఒక 7,000 రూపీస్ అయితే బార్గింగ్ ఉంది అని చెప్తాడు ఈ ఆవుని. సో హెచ్ఎఫ్ అనమాట. దాని తర్వాత చూద్దాం, ఇంకో పెద్ద సైజులో ఆవు అయితే ఉండదు అనమాట. ఇది ఏం ఆవు? ఇది కూడా హెచ్ఎఫ్ఏ. ఎన్నో అవుతావు పాలు? ఎన్ని? 3 అవుతావు పాలు. 11 పూటకి. ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి 3 అవుతావుగా చెప్తున్నాడు. పూటకి 11 లీటర్లు అంటే రోజుకి 22 లీటర్లుగా చెప్తానండి. సో 2 లీటర్లు తగ్గినా కూడా 20 లీటర్లు అనేది మనకైతే రావచ్చు అనేసి బ్రదర్ చెప్తాను అనమాట. సో దీని ప్రైస్ ఏం చెప్పారు బ్రదర్? సేమ్ 87,000. ఇది కూడా సేమ్ అంతేనా? 87,000. 87,000 అయితే చెప్తారు. దీన్ని కూడా చెప్పడం అనేది 87,000 రూపాయలు అయితే చెప్పారు. చెప్పడం అనేది ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా ఒక 7,000 రూపాయలు అయితే తగ్గుతుందని చెప్తాను అనమాట. సో 7,000 కాకుండా కూడా మీరు ఇంకా ఒక 500-1000 కూడా తగ్గించే అవకాశం అయితే మీరు వచ్చి మాట్లాడితే ఉంటుంది అనమాట. సో అదే అనమాట ఈ ఆవుకు సంబంధించి. దాని తర్వాత ఇది చూద్దాం. ఇది ఎన్నో అవుతావు? 2 అవుతావు పాలు. 8-9 ఇస్తారు. ప్రైజ్ అని చెప్పారు దీన్ని? 80 చిల్లర చెప్తున్నారు ఫ్రెండ్స్ అనమాట. ఇది వచ్చి 80,000 అయితే ఆ విధంగా చెప్తానండి. ఇది కూడా 2 అవుతావు ఆ విధంగా చెప్తున్నారు. సో 80-85 ఆ విధంగా అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. మీ నెంబర్ ఏమైనా చెప్దామా? 9014313137. మీ పేరు బ్రదర్? భరత్. మీ దగ్గర కంటిన్యూస్గా ఉంటాయి కదా పాలవులు? ఓకే, మీ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చాను. ఇవి కాకుండా ఇంటికాడ ఉన్నా కూడా మీరు అమ్ముకోవచ్చు అనమాట. సో అదే అనమాట. మన మార్కెట్లో మ్యాక్సిమం వ్యాపారం చేసేవాళ్ళు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు 365 రోజులు వ్యాపారం చేస్తారు అనుకుంటే వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తామండి. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు అనమాట. వాళ్ళ దగ్గర పాలవాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. హెవీ సైజులో అప్పకైతే ఆవులు అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం మాట్లాడుకుందాం. అంతకుముందు అయితే ఒక 2 ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం, చూద్దామండి. జెర్సీ ఆవు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఆవు. ఇది ఏం చెప్తారో ఏమన్నా అన్నా? మీదే కదనా? అమ్మడానికే కదనా? జెర్సీనా ఇది? హెచ్ఎఫ్ఆ? జెర్సీ. ఫ్రెండ్స్ చూస్తే జెర్సీ అండి. ఇది చూడొచ్చు, అంతే మీడియం ఉంది, మరి హెవీ సైజ్ ఏం లేదు. జెర్సీ ఆవు. ఎన్నో అవుతావన్నా? 2 అవుతావు పాలు. 8-9. ఇప్పుడు ఎనబోద్దు చూడదా? ఎన్ని రోజులు ఎనబోద్ది? 10 రోజులు ఎనబోద్ది. ఫ్రెండ్స్ చూస్తే 8-9 చెప్తాను జెర్సీ ఆవు అండి. 2 అవుతావు ఒక 10 రోజుల్లో అయితే ఈనుతుంది అని చెప్తారనమాట. 2 సెకండ్ లాక్టేషన్కి చెప్తానండి. సో దీని ధర అయితే కనుక్కుందాం. మీడియం సైజ్ ఆవు జెర్సీ. రంగు వచ్చి బిస్కెట్ రంగు అండి, కొంచెం రేర్ కలర్ రంగు. ఏం చెప్పారన్న దీన్ని? 69. 69,000 చెప్తాను. 69,000 ఎంతవరకు తగ్గచ్చన్నా? 2,000-3,000, ఒక 5,000 లోపల అనుకుందాం.
ఓ 5,000 కాడికి అయితే బార్గింగ్ అయితే ఉంటుందండి. దీన్ని అయితే మనకైతే చెప్పడం ఆ రేట్ ఉంది, కానీ ఒక 5,000 రూపాయలు అయితే తగ్గించే అవకాశం అయితే ఉందన్నమాట. 5,000 అయితే బార్గింగ్ అయితే ఉంటుందని చెప్తాను అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇవి రెండు కూడా మీయే కదనా? ఇది ఏం బ్రీడ్ అన్న? ఇవి ఇది హెచ్ఎఫ్ ఆపకదే, జెర్సీ హోలిస్టర్ మిక్సింగ్. ఇది వచ్చి హెచ్ఎఫ్. ఇది వచ్చి మంచి సైజులో అయితే ఉందండి. హెచ్ఎఫ్ ఆవుగా చెప్తాను. ఎన్నో అవుతావు పాలండి? రెండో అవుతావు. పూటకి 13-14 ఇస్తుందా ఫ్రెండ్స్? చూస్తే రెండో అవుతావు చెప్తాను. సెకండ్ లాక్టేషన్ 13-14 పాలుగా చెప్తానండి. మంచి సైజ్ అయితే ఉన్నది. 13-14 అని చెప్తున్నాడు. సో అంటే పూటకి 14 అన్నప్పుడు రోజుకి 28, 26 నుంచి 28 మధ్యలో అనుకుందాం. ఒక 2-3 లీటర్లు ఇచ్చినా కూడా 25 ఆ విధంగా అయితే చెప్తున్నాడు. ఎన్ని రోజుల్లో వినపోతాను? ఇది 15 రోజులు పడుతుంది ఫ్రెండ్స్. చూస్తే 2 వీక్స్ పడుతుందని చెప్తాను అండి. 2 వారాలు అయితే పడుతుందని చెప్తాను అనమాట ఈ ఆవునైతే. సో దీని ధర ఏం చెప్పారన్న? 90,000 చెప్తారు ఫ్రెండ్స్. చూస్తే దీన్ని అయితే 90,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 2 వారాల పాటు అయితే చెప్తాడు. ఒక 2 వారాల పైన ఒక 2-3 రోజులు కూడా వేసుకుందాం. ఒక 2-2.5 వారం అయితే అనుకుందాం కూడా. 90,000 ఆ విధంగా చెప్తున్నాడు. కానీ సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చి హోలిస్టర్ జెర్సీ క్రాస్గా చెప్తానండి. సో ఇది వచ్చి కూడా సైజ్ అయితే మంచి సైజు, పెద్ద సైజులో అయితే ఉంది. ఇది ఎన్నో అవుతావు పాలండినా? 8-9 వస్తుంది. రెండో అవుతావు ఫ్రెండ్స్. చూస్తే 8-9 అంటే 8 నుంచి 72,000 ఫ్రెండ్స్. చూస్తే దీన్ని 72,000 చెప్పాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. పూటకి 8-9 అంటే 8 వేసుకున్నా కూడా మనకు 16 లీటర్ అయితే రోజుకైతే వస్తాయన్నమాట. 16 లీటర్లో ఇంకా ఒక లీటర్ తగ్గించుకున్నా కూడా 14 నుంచి 15 గ్యారంటీగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 72,000 అయితే దీన్ని చెప్పాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 72,000 రూపాయలు అయితే చెప్పడం ఉందన్నమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక ఆవులు అయితే, ఒక పెద్ద సైజు ఆవులు అయితే ఉన్నాయి. ఇవి హెవీ సైజులు అయితే ఉన్నాయండి. దీనిలో ఒకసారి కనుక్కుందాం. ధరలు ఏం చెప్తారో కనుక్కుంటేద్దాం అనమాట. ఉన్నాయా లేదా అయిపోయినాయి అనేసి. బో హాయ్ అట్లా ఏనా? ఎవరు ఇవే? ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే కొంచెం లోపలికి అయితే పోదామండి. మనకు జెర్సీలు కూడా చూద్దాము ఏం రేట్లో ఉన్నాయి ఏమైతే. ఈ సైడ్ చూస్తే మొత్తం భారీ సైజులో ఉండే జెర్సీలు అయితే ఉన్నాయి. మంచి సైజులో అయితే ఉన్నాయండి. జెర్సీలు కూడా ఒకసారి మనం రేట్లు కనుక్కుంటేద్దాం. ఇది వచ్చి చూడొచ్చు. ఇది ఉందా లేదా అయిపోయిందా జెర్సీ వేద్దాం. అన్నా మీదే కదనా? అమ్మదానికే కదా? ఏం చెప్తాను రా? 60. ఎన్నో అవుతావు పాలండినా? రెండో అయితే పాలు 8 ఫ్రెండ్స్. 67,000 చెప్తున్నాడు. పూటకి 8 లీటర్లు అంతే పిండిందని చెప్తున్నాడు అనమాట. సూలా వండి 8 అంటే 16 లీటర్లు అయితే రోజుకి అయితే వచ్చేది అనమాట. సో చెప్పడం వచ్చి 60 అబోగా చెప్తానండి. ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 60,000 చిల్లరగా చెప్తున్నాడు. సో చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి మార్కెట్లో ఒక రేట్ అయితే చెప్తారు. దాంట్లో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు. ఇది వచ్చి జెర్సీ అనమాట. దాని తర్వాత చూద్దాం జెర్సీలు అయితే మనం అయితే కొన్ని చూద్దాము ఏం రేట్లు పోతుండే ఏమనేసి. ఈడ చూస్తే ఒక మంచి సైజులో ఉన్న జెర్సీలు అయితే ఉన్నాయి. రంగులు కూడా మంచి కలర్స్, బిస్కెట్ కలర్ ఒకటి, ఎర్ర కలర్ ఒకటి ఉన్నది. ఏం చెప్తారో ఏమో కనుక్కుందాం. నా ఏం చెప్పారన్న దీన్ని? 39. ఎన్ని పాలు? 6 లీటర్లు పూటకి 39 చెప్తాను. ఎన్నో అవుతావు? 3 అవుతావు ఫ్రెండ్స్. చూస్తే 39,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గుతుంది. 39లో కూడా తగ్గుతుంది అనమాట. పూటకి 6 లీటర్గా చెప్తాను. సో అంటే రోజుకి 12 లీటర్గా చెప్తానండి. చెప్పడం అయితే 12 లీటర్లు చెప్పారు, కానీ ఒక 10 లీటర్లు అనుకుందాం మనం. ఒక 2 లీటర్ తగ్గినా కూడా ఒక 9-10 ఆ విధంగా అనుకుందాం. 39,000 అయితే చెప్తున్నాడు. థర్డ్ లాక్టేషన్కి చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇది వచ్చి మంచి సైజులో ఉండే జెర్సీ అండి. ఇదేం చెప్తారో కనుక్కుందాం. చూడండి నీట్గా. అన్నా ఇదేం చెప్పారన్నా? ఏం చెప్తాను లేరా? ఓకే. సో ఇదైతే మనిషి లేరండి. దాని తర్వాత చూద్దాం. మనకు ఏమన్నా మంచి సైజులో ఉండే ఆవులు ఏదన్నా ఉంటే అంటే చూద్దాము, కనుక్కుందాము ఏం చెప్తారు ఏమనిస్తే. ఏం చెప్తానన్నా? 69,000 హెచ్ఎఫ్ఏ కదా? ఎన్ని పాలు? 10 ఇస్తుంది. ఎన్నో అవుతావు? రెండో అవుతావు ఫ్రెండ్స్. చూస్తే రెండో అవుతావు. పూటకు 10 చెప్తున్నాడు. 69,000 చెప్తున్నాడు. 69,000 చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. పంట కూడా ఒక నెల పట్టచ్చు అనుకుంటున్నాను. సో ఒక నెల అంటే ఒక 10 రోజులు ఇటు అవుతాయి. ఎందుకంటే పొదుపు కొంచెం చిన్నదిగా ఉంది. సో దానివల్ల అయితే ఒక 10 రోజులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట. సో అదే అనమాట. మనం మార్కెట్లో అయితే కొంచెం లోపలికి అయితే పోదాము. ఇంకా జెర్సీలు ఏమన్నా ఉన్నాయని చూద్దాం. ఇందాక చూసినట్టు ఆడ చూసినట్టు అన్నీ కూడా మనం పెద్ద సైజులో ఉండే ఆవులు అయితే చూసాము. సో దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ మనకు జెర్సీలు ఉన్నాయి. సో అవి కూడా మనకు ఒక లుక్ వేద్దాం. మనకు రీజనబుల్ రేట్లు ఏమన్నా ఉన్నాయని తెలిసిపోద్ది అనమాట. కొన్ని కూడా కొన్ని కట్టేసినట్టున్నారు, కొన్ని అమ్మకానికి అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక మంచి రంగులో ఉన్న జెర్సీ అయితే ఉందండి, మీడియం సైజు. జెర్సీలు అన్నీ కూడా చాలా వరకు అయితే మీడియం సైజు వస్తాయండి, హెవీ సైజులు రావు. ఏం చెప్తానన్నా? 45. ఎన్నో అవుతావు పాలండి? 3 అయితే 7 లీటర్ల పాలు రోజుకి. ఫ్రెండ్స్ చూస్తే 45,000 చెప్తున్నాడు, 45,000 రూపాయలు అయితే దీన్ని చెప్పడం ఉంది. 3 అయితే అండి 7 పాలు చెప్తున్నాడు, అంటే పూటకి 7 లీటర్లు, రోజుకి 14 లీటర్ అయితే చెప్తాను. సో చెప్పడం అయితే 45 చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. ఎంతకు రావచ్చనా? ఎంతకు రావచ్చనా? 40 లోపల 40 బిలో అయితే రావచ్చు అని చెప్తున్నాడు. బార్గింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అదే మిత్రులారా, మన మేళాలో అయితే చాలా వరకు అయితే వీడియోలు అయితే చేసాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏ రేట్ల నుంచి ఏ రేట్ల వరకు అయితే ఉన్నాయి అనేది మనం ఒక అప్రాక్సిమేట్గా ఒక అంచనాగా అయితే మీకు అందరికీ చెప్పడం జరిగింది. సో అర్థమైంది అనుకుంటాను. ఇంకొక వీడియోతో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.